మనది చాలా చిన్న ఛానల్. కానీ మిమ్మల్ని ఏ రోజు లైక్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని అడగల. కేవలం ఒక కామెంట్ చేయండి. మీ రాశి, నక్షత్రాన్ని కింద కామెంట్‌లో రాయండి. వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి ఎంతైతే ప్రాధాన్యత ఉంటుందో, అంతే గ్రహణాలకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం నాడు సర్వపితృ అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. గ్రహణ కాలంలో సూర్యుడు, చంద్రుడు మరియు బుధుడు కన్యా రాశిలో ఉంటారు. కన్యా రాశిలో ఉత్తర ఫాల్గుణ నక్షత్రంలో సూర్యగ్రహణం సంభవిస్తుంది. సూర్యగ్రహణం సంభవించబోయే సమయంలో మీనరాశిలో శని సంచరిస్తాడు. అప్పుడు శని పూర్తి దృష్టి వారి మీద ఉంటుంది. ఇక దీని కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ అదృష్ట రాశుల గురించి కూడా తెలుసుకుందాం. వృషభ రాశి. సూర్యగ్రహణం కారణంగా వృషభ రాశి జాతకులకి అదృష్టం కలిసి వస్తుంది. వృషభ రాశి వారు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతారు. ఈ సమయంలో కెరీర్లో విజయాలు సాధించే అవకాశం ఉంది. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుతారు. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. ఉద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తిపరమైన సమస్యలు కూడా పరిష్కారం లభిస్తుంది. సూర్యగ్రహణం సింహరాశి వారి జీవితాల్లో శుభ ఫలితాలు తీసుకొస్తుంది. ఈ సమయంలో సింహరాశి జాతకాలు నూతన ఆదాయ వనరులుగా చూస్తారు. రోజువారీ ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు చేసేవారికి ఆర్థిక లాభాలు వస్తాయి. ఇది సింహరాశి వారికి అదృష్ట సమయం. పెండింగ్ పనులు పూర్తవుతాయి. జీవితంలో మీ ప్రణాళికలన్నీ విజయవంతం అవుతాయి. కుటుంబ జీవితంలో శాంతి, సౌఖ్యం ఉంటుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. సూర్యగ్రహణం కారణంగా తులారాశి జాతకులు అదృష్ట జాతకులు అవుతున్నారు. తులారాశి వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. తులారాశి వారికి కుటుంబ మద్దతు లభిస్తుంది. ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి వీలవుతుంది. వైవాహిక సమస్యల నుంచి తులారాశి జాతకులు చాలా సులభంగా బయటపడతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగస్తులు పనిలో బాధ్యతలు పెరుగుతాయి. సహోద్యోగుల యొక్క మద్దతు లభిస్తుంది. వ్యాపారవేత్తలు వ్యాపారాలను విస్తరించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి ఎంతైతే ప్రాధాన్యత ఉందో గ్రహణాలు కూడా ఉంటుంది. సెప్టెంబర్ 20వ తేదీ ఆదివారం నాడు సర్వపితృ అమావాస్య సూర్యగ్రహణం. కన్యా రాశి వారికి ఉత్తర ఫాల్గుణ నక్షత్రంలో సూర్యగ్రహణం సంభవిస్తుంది. సూర్యగ్రహణం సంభవించబోయే సమీపంలో మీనరాశిలో శని సంచరిస్తాడు. అప్పుడు శని పూర్తి దృష్టి వారి మీద ఉంటుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వృషభ రాశి. సూర్యగ్రహణం కారణంగా వృషభ రాశి జాతకులకి అదృష్టం కలిసి వస్తుంది. వృషభ రాశి వారు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతారు. ఈ సమయంలో కెరీర్లో విజయాలు సాధించే అవకాశం ఉంది. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుతారు. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తిపరమైన సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. సూర్యగ్రహణం సింహరాశి వారి జీవితాల్లో శుభ ఫలితాలను తీసుకొస్తుంది. ఈ సమయంలో సింహరాశి జాతకులు నూతన ఆదాయ వనరులు చూస్తారు. రోజువారీ ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు చేసేవారికి ఆర్థిక లాభాలు వస్తాయి. ఇది సింహరాశి వారికి అదృష్ట సమయం. పెండింగ్ పనులు పూర్తవుతాయి. జీవితంలో మీ ప్రణాళికలన్నీ విజయవంతం అవుతాయి. కుటుంబ జీవితంలో శాంతి, సౌఖ్యం ఉంటుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. తులారాశి. సూర్యగ్రహణం కారణంగా తులారాశి జాతకులు అదృష్ట జాతకులు అవుతున్నారు. తులారాశి వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. తులారాశి వారికి కుటుంబ మద్దతు లభిస్తుంది. ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి వీలవుతుంది. వైవాహిక సమస్యల నుంచి తులారాశి జాతకులు సులభంగా బయటపడతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు పనిలో బాధ్యతలు పెరుగుతాయి. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. వ్యాపారవేత్తలు వ్యాపారాలను విస్తరించుకోవడానికి ఖచ్చితమైనటువంటి అవకాశం ఉంటుంది.